ఇలాంటి సినిమాలు, ఇలా కంటెంట్ ఉన్న సినిమాలు, అంటే హృదయంగా ఉన్న సినిమాలు, ఎమోషనల్ సినిమాలు అండ్ బిగ్ ఈవెంట్ బిగ్ ఫిలిమ్స్ ఇందాక చెప్పినట్లుగా మనవాడు అవన్నీ కూడా ఆడొచ్చు. కానీ ఇలాంటి సినిమాలు కూడా ఆడి కంటెంట్ మనం సరిగ్గా ఇవ్వగలిగితే, వాళ్ళ హృదయాలు మనం తాకగలిగితే ఖచ్చితంగా ఈ సినిమాలు చూస్తారు, థియేటర్కి వస్తారు అనే ఒక ధైర్యాన్ని, భరోసాని ఇచ్చిన సినిమాలు ఈ మధ్యకాలం చూస్తున్నాము. చిన్న చిన్న సినిమాలు అయితే, పెద్ద సినిమాలు అయితే. అందులో ఈ రోజున శేఖర్ మీరు మరొకసారి నిరూపించారు. ఇందాక ఎవరో మిమ్మల్ని చేశారు, నిజంగా మనస్ఫూర్తి చెప్తాను, క్రెడిట్ గోస్ టు యూ. ఒక ధైర్యాన్ని ఇచ్చింది ఇలాంటి సినిమాలు చేయొచ్చని. ఇంకా ఈ పెద్ద పెద్ద సినిమాలు తప్ప, రక్తపాతాలు తప్ప, కొట్టుకోవడాలు తప్ప, నరుకోవడాలు తప్ప ఇంక ఇలాంటి సినిమాలు రావా, వస్తే చూడరా, ఇవన్నీ 10 రోజులు ఆగితేనో, నెల ఆగితేనో ఓటీటీలో చూసేద్దాంలే అని దాంతో ఉండిపోతారా, ఏమైపోతుంది ఇండస్ట్రీ అనేటువంటి ఒక అభద్రతా భావం నుంచి ఈ సినిమా ద్వారా ఇలా తీయగలిగితే, సత్తా చూపగలిగితే, హ్యూమన్ ఎమోషన్స్ని టచ్ చేయగలిగితే, కంటెంట్ కొత్తగా ఉండగలిగితే కనుక థియేటర్కి వస్తారు, చూస్తారు, భరోసా ఇచ్చావు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ God bless you and God bless you all. ప్లీజ్ ప్రతి ఒక్కళ్ళు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రొడ్యూసర్స్ గారికి, రామ్మోహన్ రావు గారికి, అలాగే భరత్ పాప, నీకు కూడా అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరొకసారి ఇక్కడ ఉన్నటువంటి 50 మంది యంగ్స్టర్స్కి అండ్ రెస్పెక్టెడ్ టెక్నీషియన్స్కి నా శుభాకాంక్షలు, నా ధన్యవాదాలు తెలియజేస్తాను. మరొకసారి లవ్ యూ మ్యాన్, లవ్ యూ. గాడ్ బ్లెస్ యూ. అండ్ ఇప్పుడు మీ దారిలో నేను నడుస్తాను. Follow the leader. Thank you, Shyamala. You done a good job. God bless. Thank you, sir. Thank you so much. We all love you. కుబేరాకి ఇప్పటి వరకు వచ్చిన అప్రిసియేషన్ ఒక ఎత్తు, ఈరోజు ఈ మెగా కాంప్లిమెంట్స్ ఇంకొక ఎత్తు అని చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక్కసారి వేదిక పైన ఉన్న వాళ్ళందరూ కలిసి వన్ ఫోటో ఫర్ ద మీడియా సార్, మీ 6 కలిసి. ఒక్కసారి